సరే కామ్రేడ్స్, 1848 ఫిబ్రవరి 21వ తేదీన, అంటే కరెక్ట్గా 174 సంవత్సరాల క్రితము కార్ల్ మార్క్స్ ఎంగెల్స్ రాసిన కమ్యూనిస్టు మేనిఫెస్టో ఇంగ్లాండ్లోని లండన్లో విడుదల చేయటం జరిగింది. ఈ కార్మిక వర్గ సిద్ధాంతం విడుదల చేసిన సందర్భంగా ఈ ప్రపంచంలోని కార్మిక వర్గ రాజ్య సిద్ధాంతం ముందుకు వచ్చే వరకు దోపిడీదారులకు, యూరప్ ఖండంలోని పాలక వర్గాలకు భయం పుట్టుకున్నది. ఆ కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక పైన ఈరోజు ప్రపంచమంతా అధ్యయనం చేయడం జరుగుతూ ఉంది. మన వనపర్తి జిల్లాలో, ఈ జిల్లా కేంద్రంలో మన పార్టీ సభ్యులతోన ఈరోజు అధ్యయనం కార్యక్రమం మనం నిర్వహించుకోవటం అనేది జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ప్రధానంగా 1848కి పూర్వము 18వ శతాబ్దంలోన కార్మికులు తీవ్రమైన దోపిడీకి గురి కావటం అనేది జరిగింది. ప్రధానంగా ఈ బూర్జువా వర్గం కార్మిక వర్గాన్ని చాలా తీవ్రమైన దోపిడీ చేయటం అనేది జరిగింది. ఈ కార్మిక వర్గ దోపిడీకి వ్యతిరేకంగా కొంతమంది మేధావులు, సెయింట్ సైమన్, రాబర్ట్ ఓవెన్ లాంటి వాళ్ళు మేధావులు ఒక ఆలోచన చేశారు. మానవులందరూ సమానం కదా, అందరూ మంచిగా బతికితే మంచిది, అందరం కూడా ఆలోచనలు మారితే చాలు, అందరూ సమానంగా బతుకుతారు కదా అని చెప్పి ఆలోచన చేశారు. రాబర్ట్ ఓవెన్ అనేట ఆయన ఒక కంపెనీ పెట్టి అందులో కార్మికులను పెట్టి ఆ కార్మికులకు జీతాలు ఇవ్వడంతో పాటు భాగం ఇచ్చాడు. దాంట్లో వచ్చే ఎంత లాభం వస్తే అంత అందరూ సమానంగా పంచుకున్నారు. అట్లా పంచుకోవడమే కాదు, వాళ్లకు ఇల్లు కట్టించాడు, గృహప్రవేశాలు చేయించాడు, మొత్తము క్వార్టర్స్ కట్టియడమే కాదు, వాళ్ళ పిల్లలకు సంబంధించి ఖర్చులు ఏర్పాటు చేసిండు. ఈ పద్ధతిలో ఇట్లా ఉండాలి అని చూపించాడు. కానీ ఆ రోజు ఆయన సంబంధించి ఒక్కడ ఆ పద్ధతిలో చేస్తే ప్రపంచమంతా మారలేదు. ప్రపంచమంతా కాదు, ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా అటువంటి ఆలోచనలను స్వీకరించలేదు. తర్వాత కాలంలో 1836లో ఏర్పడిన ఈ ప్రధానంగా లీగ్ ఆఫ్ జస్ట్ 1836లో ఏర్పడింది. అదేవిధంగా ఈ విప్లవ సంస్థ సంబంధించి కమ్యూనిస్టు కరస్పాండెంట్ కమిటీ అనేది ఏర్పడింది. ఈ రెండు సంస్థలకు సంబంధించి కార్ల్ మార్క్స్ ఎంగెల్స్లు కూడా ఉన్నారు. దీన్ని కమ్యూనిస్టు లీగులో 1847లో విలీనం చేయడం జరిగింది. దాంట్లో 1847లోన డిసెంబర్లోన విలీనం చేసి దీనికి సంబంధించి ఒక బాధ్యత రెండో మహాసభలోన కమ్యూనిస్టు లీగు రెండో సమావేశంలోన ఒక మాట చెప్పింది. కార్ల్ మార్క్స్ ఎంగెల్స్లకు ఈ కార్మిక వర్గానికి సంబంధించిన ఒక సిద్ధాంతం కావాలి, ఈ సిద్ధాంతాన్ని ఒక ప్రణాళికను తయారు చేయండి, ఆ పద్ధతిలో ఈ మనము రాబోయే కాలంలో ఒక ప్రణాళికబద్ధంగా ముందుకోవడానికి వస్తుంది. ఈ ఊహాజనిత ఏదైతే సోషలిజం సంబంధించిన సిద్ధాంతం ఉందో దాన్ని పూర్వపక్షం చేసి శాస్త్రీయమైన సోషలిజానికి సంబంధించిన భావజాలాన్ని మీరు తయారు చేసి ఈ ముందు పెట్టండి, సమావేశము ఈ కమ్యూనిస్ట్ లీగ్ ముందు పెట్టండి అని చెప్పి అడిగితే సరే అని ఒప్పుకొని కార్ల్ మార్క్స్ ఎంగెల్స్లు ఒక సిద్ధాంత పత్రం రాసింది. అదే కమ్యూనిస్టు మేనిఫెస్టో. ఇది 1848 ఫిబ్రవరి 21వ తారీఖు రోజు లండన్ నగరంలోన విడుదల చేయడం జరిగింది. అది మొదట జర్మనీ భాషలో విడుదలైంది, తర్వాత స్పానిష్ భాషలో, అదేవిధంగా మిగతా మొత్తం
ఈ కమ్యూనిస్టు ప్రణాళిక ఒక 6 భాషల్లో సంబంధించి విడుదల చేయటం జరిగింది. ఈ మేనిఫెస్టో సంబంధించి ఇప్పటికి వచ్చే వరకు ప్రపంచంలో అత్యధిక భాషల్లో వెలువడిన గ్రంథంగా ఈరోజు కమ్యూనిస్టు మేనిఫెస్టో ఉంది. అదేవిధంగా అత్యధిక ప్రతులు కూడా విడుదలై ఆ పద్ధతిలో జనంలోకి పోవటం అనేది జరిగింది. ప్రపంచంలోనే దాదాపు 450 కోట్ల మంది ప్రజలు ఈ అభ్యుదయవాదులు, వామపక్షవాదులు ఈ కమ్యూనిస్టు మేనిఫెస్టోను కొని చదువుకోవటం అనేది జరిగింది. కాబట్టి ఈ పద్ధతుల్లో ఈ సమాజం మార్చాలని చెప్పి ఆలోచన పరులు ఈ కమ్యూనిస్టు మేనిఫెస్టోను అధ్యయనం చేయడం జరుగుతూ ఉంది. ఇటువంటి కాలంలోన యూరప్ సంబంధించి యూరప్లో పాలకవర్గం సంబంధించి అందరూ ఒక్కటే అయింది. ఏది ఈ పోపు, జారు, గిజో, ఫ్రెంచి రాడికల్స్, జర్మన్ గూఢాచారులు ఒకరేమిటి అందరూ ఏకమైనరు. అందరూ ఒక్కటయ్యి ఈ సిద్ధాంతాన్ని వెనక్కి కొట్టాలని చెప్పి కమ్యూనిస్టు భూతాన్ని వెనక్కి కొట్టాలని ప్రయత్నం చేసిండ్రు. ఆ కమ్యూనిస్టు భూతం వెనక్కి పోవడం కాదు, ఈ కమ్యూనిజం సంబంధించిన సిద్ధాంతాన్ని నిలబెట్టేదాని కోసము ఆ పద్ధతిలో ఈ కార్మిక వర్గం ఒక ఎత్తుగడతో ముందుకు పోవటం అనేది జరిగింది. అంటే కమ్యూనిజం సంబంధించి భూతంగా, భయంగా, దయ్యం అని ప్రచారం చేసిండ్రు. ఈ కమ్యూనిస్టు దయ్యం అనేది ఇది ఒక శక్తివంతమైంది, స్వయంగా శక్తివంతమైంది అని రుజువైన పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఈ కమ్యూనిస్టులు తమ అభిప్రాయాలను కానీ, తమ ధోరణులను కానీ, తమకు సంబంధించిన భావాలను కానీ బహిరంగంగా ఈ బయటపెట్టే కాలం ఆసన్నమైంది అని చెప్పి భావించడం అనేది జరిగింది. అందులో భాగంగా వచ్చింది కమ్యూనిస్టు మేనిఫెస్టో. మొట్టమొదట ఈ 4 పాఠాలుగా ఈ కమ్యూనిస్టు ప్రణాళికను సంబంధించి రాయడం జరిగింది. ఒకటి బూర్జువాలు, కార్మికులు. ఈ బూర్జువాలు, కార్మికుల్లో ప్రధానంగా పెట్టుబడిదారులు, అదేవిధంగా కార్మిక వర్గాన్ని ఏ పద్ధతిలో దోపిడీ చేస్తారు, దానికి సంబంధించి తిరుగుబాట్లు ఎట్లా జరుగుతామో దీంట్లో రాయడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా మొదటి వాక్యమే ఇంతవరకు జరిగిన పోరాటాలంతా వర్గ పోరాటాల చరిత్రనే. ఇంతవరకు జరిగిన సమాజ చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రనే అని చెప్పి రాయటం అనేది జరిగింది. కార్ల్ మార్క్స్ ఎంగెల్స్ మొదటి వాక్యం. కాబట్టి ఇది ప్రధానంగా బూర్జువా వర్గానికి ఒక పెద్ద ఎత్తున బలమైన కార్మిక వర్గం యొక్క ఆయుధము ముందుకు వచ్చింది అనేది అర్థమైంది. ప్రధానంగా కార్మికులకు రెక్కలు తప్ప ఆస్తులు లేవు. ఈ కార్మిక వర్గం సంబంధించి కష్టం చేయడమే వాళ్ళకు ఆయుధం అంటే చేతులే. కాబట్టి వీళ్ళు పని చేస్తే బతుకుతారు, లేకపోతే లేదు. వీళ్ళకు ఉత్పత్తి సాధనాలు లేవు, ఏదో ఒక దగ్గర పని చేయాలి. పెట్టుబడిదారులు అని అంటే ప్రధానంగా వాళ్ళకు ఉత్పత్తి సాధనాలు ఉన్నాయి, వాళ్ళకు ఫ్యాక్టరీలు ఉన్నాయి, వాళ్ళకు భూములు ఉన్నాయి, వాళ్ళకు గనులు ఉన్నాయి, వాళ్ళకు మిషన్లు ఉన్నాయి, యంత్రాలు ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళకు ఆయుధాలు అయిపోయినాయి, వాళ్ళకు బలమైపోయింది. కాబట్టి ఈ కార్మికుడు అందులో ఆ యంత్రము సంబంధించి పని చేయాలంటే కార్మికుడు వచ్చి పని చేయాలి. కార్మికుడు పని చేయకుండా యంత్రం నడవదు. కానీ ఆ పద్ధతిలో కార్మికులను విపరీతంగా దోపిడీ చేసి ఇచ్చేస్తే వీళ్ళు క్రమంగా తిరుగుబాట్లు చేసి కార్మిక వర్గ రాజ్యం సాధించుకోవటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ సిద్ధాంతము ఈ బూర్జువాలు కార్మికులకు సంబంధించిన విషయం పైన మొత్తం వివరాలు దీంట్లో ప్రతిదీ సరుకు దీంట్లో ప్రధానంగా కమ్యూనిస్టు ప్రణాళికలో రాసిండు. ఏమంటారు అని అంటే మనిషిని సరుకుగా మార్చింది. ఇప్పుడు యంత్రం ఎట్లనో, నీకు కోల్గేట్ ఎట్లనో, ఈ కళ్ళద్దాలు ఎట్లనో, ఈ పెన్ ఎట్లనో మనిషి కూడా అంతనే అనే పద్ధతిలో మార్చేసిండ్రు. ఈ కమ్యూనిస్టు ప్రణాళిక రాసే కాలానికి బూర్జువాలు ఏమన్నారంటే స్త్రీలు కూడా జాతీయమవుతారు. కమ్యూనిస్టు ప్రణాళిక ప్రకారము వీళ్ళు కూడా ఈ పద్ధతిలో జనం సంబంధించి వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళు కూడా సొంత ఆస్తి, ప్రైవేట్ ఆస్తి అనే పద్ధతిలో ఈ పెట్టుబడిదారులు ప్రకటించడం అనేది జరిగింది. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పెట్టుబడిదారులకు మనుషులు వీళ్ళకు కూడా మానవత్వం ఉంటుంది, వీళ్ళు కూడా మనుషులు, వీళ్ళు ఆలోచన చేసే మనుషులు అనే ఆలోచన లేకుండా స్త్రీలు అంటే వీళ్ళు తక్కువ, స్త్రీలు అంటే వీళ్ళు కేవలము ఈ భర్తలకు కేవలం ఒక సరుకులాగానే అనే పద్ధతిలో ఇది చేయటం అనేది జరిగింది.
తర్వాత స్త్రీలకు సంబంధించి జాతీయం చేస్తారు అని అంటే ప్రధానంగా ఏంటంటే ఒక భార్యకు ఒక భర్తకు ఒక భార్య అన్నట్లు ఉండదు. అందరూ భర్తలు అందరూ మొగలకు స్త్రీ భార్యలాగా వ్యవహరిస్తుంది అనే పద్ధతిలో ఇది చేయటం అనేది జరిగింది. కానీ వాస్తవంగా బూర్జువా సమాజంలో అట్లా ఉంటుంది. బూర్జువా సమాజంలో ఈ పెట్టుబడిదారు రాజ్యంలో స్త్రీ అంటే సరుకులాగా ఓ బొమ్మలాగా అంగడి బొమ్మలాగా చూడటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మనం చూస్తే వేశ్య ప్రవృత్తి ఈ పెట్టుబడిదారి వ్యవస్థలో ఉంది. ఎందుకంటే తిండి లేదు ఆమెకు, వాళ్ళ కొడుకులను పిల్లలను సాకుకునే పరిస్థితి లేదు. కాబట్టి స్త్రీ ఆ పద్ధతిలో ఇది అయిన పరిస్థితి ఉంది. దాన్ని ఆ పద్ధతిలో చేయడానికి కారణం ఏంటంటే ధనవంతులు ఈ డబ్బున్నోలే స్త్రీని ఒక వేశ్యగా తయారు చేసిండ్రు. ఈరోజు ఈ వ్యవస్థ మారితే మొత్తము స్త్రీ కూడా ఒక మనిషే, స్త్రీ కూడా పురుషులతో సమానం. కాబట్టి పురుషాధిక్యత సమాజం కాదు, మనము అందరూ సమానము, ఒకరికొకరు స్త్రీ కానీ పురుషుడు కానీ సమానం. కానీ ఈ దోపిడీ వ్యవస్థలోన స్త్రీ అంటే తక్కువ, పురుషుడు అంటే ఎక్కువ అనే పద్ధతిలో ఉంది. కాబట్టి వాళ్ళు చెప్పిండ్రు ఈ స్త్రీలకు సంబంధించి చాలా ఘోరంగా మాట్లాడటం అనేది జరిగింది. ప్రధానంగా స్త్రీలకు గౌరవం లేకుండా ఇది చేయటం అనేది జరిగింది మిత్రులారా. తర్వాత స్త్రీకి తక్కువ కూలి, పురుషులకు ఎక్కువ కూలి బూర్జువా సమాజంలో. ఈరోజు కూడా స్త్రీకి మనము వ్యవసాయ కూలీల కోసం పనిపోతే ఆడోళ్లకు 200, మగోళ్ళకు 500. ఈడ మన మేస్త్రీల దగ్గర కూడా వనపర్తిలో మన జిల్లాలో చూస్తే మేస్త్రీలకేమో ఆడోళ్ళకేమో 350, మగోళ్ళకేమో 550, 600, 700 వరకు మేస్త్రీలకు ఉంది, 700 వరకు ఉంది. కాబట్టి అంటే స్త్రీ అంటే తక్కువ అని. కానీ అదే ఆర్టీసీ బస్ ఎక్కుతాం, స్త్రీకి ఒకటే ఛార్జీ, పురుషుడికి ఒకటే ఛార్జీ. హోటల్లో పోయి భోజనం చేస్తే ఆడోళ్ళకైనా మగోళ్ళకైనా ఒకటే. కానీ ఈ బూర్జువా సమాజంలో స్త్రీని తక్కువ చూస్తూ ఉంది. అది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ కమ్యూనిస్టు ప్రణాళికలోన సంబంధించి ప్రతి సరుకు నేను చెప్పిన ఇప్పటికే కార్ల్ మార్క్స్ చెప్పిండు. ఇందులో డాక్టర్ అయినా జీతగాడే, అదేవిధంగా న్యాయవాది అయినా జీతగాడే, జడ్జి అయినా జీతగాడే, అదేవిధంగా కవి అయినా జీతగాడే, శాస్త్రవేత్త అయినా జీతగాడే. అంటే వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు అవసరం కొద్దీ వీళ్ళని మార్చడం జరుగుతుంది. జీతం ఇస్తాడు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఇది చేసుకోవటం అనేది జరుగుతూ ఉంది. డబ్బు ఉంటే చాలు వాళ్ళందరినీ కూడా కొనేస్తున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. అదేవిధంగా ఈ సార్ కట్ చేయడమే ఇందులో మనకు ఈ కమ్యూనిస్ట్ ప్రణాళికలో ఇంకోటి చెప్పింది. నిజానికి ప్రతి వర్గ పోరాటము ఒక రాజకీయ పోరాటమే. మనం చేసే కార్మిక వర్గ పోరాటాలు మనం నిర్వహిస్తున్నాం, అవన్నీ కూడా రాజకీయ పోరాటాలే. ఈరోజు నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా, లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా మనం చేస్తున్న పోరాటము ఎవరికి వ్యతిరేకంగా? మోడీకి వ్యతిరేకంగానే కాదు, కార్పొరేట్లకు వ్యతిరేకంగా, ధనవంతులకు వ్యతిరేకంగా మన పోరాటం చేయటం అనేది జరుగుతూ ఉంది. ఇది కూడా ఒక రాజకీయ పోరాటమే. మన జీతభత్యాలు పెంచుకోవాలండి చేస్తున్న పోరాటాలు కూడా రాజకీయ పోరాటమే. వాళ్ళేమో ధనవంతులకు లాభం పెరగాలని పోరాటం చేస్తున్నారు, వాళ్ళకు అనుకూలంగా చేస్తున్నారు. మనమేమో కార్మిక వర్గానికి లాభం కావాలి, కార్మిక వర్గానికి జీతం పెరగాలి, వీళ్ళ బతుకు మారాలి అని చెప్పి మనం చేయటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళేమో కార్మిక వర్గ రాజకీయము మనది, ధనవంతుల రాజకీయం వాళ్ళని. రాజకీయాలు రెండే రకాలు, ఒకటి దోపిడీ రాజకీయం, ఒకటి దోపిడీ లేని వాళ్ళ కోసం పనిచేసే రాజకీయం. అదే కార్మిక వర్గ రాజకీయం, అదే కమ్యూనిస్ట్ పార్టీ మార్చిస్తూ చేస్తున్న రాజకీయం, అదే కమ్యూనిస్ట్ ప్రణాళిక చెప్పిన రాజకీయం. కాబట్టి కార్మిక వర్గం సంబంధించి దీన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ కమ్యూనిస్ట్ పార్టీ కార్మిక వర్గానికి నేర్పుతుంది, కార్మిక వర్గానికి సిద్ధాంతం ఎక్కిస్తుంది. కార్మిక వర్గ రాజ్యం కోసం మనం ఏం చేయాలని ఆ పద్ధతిలో ఇది చేయటం అనేది జరుగుతూ ఉంది. దీంట్లో కార్మికులు కమ్యూనిస్టులు అనేది రెండో పార్టీ. కార్మికులు కమ్యూనిస్టులు, కార్మిక వర్గ ప్రయోజనం తప్ప కమ్యూనిస్టులకు రెండో ప్రయోజనమే లేదు.
కార్మిక వర్గ ప్రయోజనాలు తప్ప కమ్యూనిస్టు పార్టీకి, కమ్యూనిస్టులకు వేరే ప్రయోజనం అంటూ ఏది లేదు. కార్మిక వర్గ ప్రయోజనమే కీలకము. దీంట్లో కార్మిక వర్గ రాజ్యం తేవడమే కీలకము కమ్యూనిస్ట్ పార్టీకి. కాబట్టి ప్రధానంగా ఈ కమ్యూనిస్ట్ పార్టీ సంబంధించి ఈ కార్మిక వర్గంతో పాటు మిగతా వర్గాలు కూడా ఉన్నవి. మనకు కార్మిక వర్గంతో పాటు వృత్తిదారులు ఉండరు, రైతులు ఉండరు, వ్యవసాయ కార్మికులు ఉండరు, అదేవిధంగా మిగతా వ్యాపారస్తులు ఉండరు, మిగతా మధ్యతరగతి ప్రజలు ఉండరు, వీళ్ళందరూ ఉండరు. కాబట్టి ఈ కార్మిక వర్గం సంబంధించి వీళ్ళందరినీ ఐక్యం చేయాల్సిన బాధ్యత ఉంది. కార్మిక వర్గ అగ్రగామి దళం కమ్యూనిస్టు పార్టీ. ఈ కమ్యూనిస్టు పార్టీకి అందరినీ ఐక్యం చేసి ఈ కార్మిక వర్గ నాయకత్వంలోన విప్లవం జయప్రదం చేయాలని చెప్పి ఈ కమ్యూనిస్టు ప్రణాళిక చెప్పడం అనేది జరుగుతూ ఉంది. ప్రధానంగా మనకు సంబంధించి కార్మిక వర్గ రాజ్యం రావాలంటే మొదట మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కమ్యూనిజం రాదు. మనం మొదట చేయాల్సింది ఏంటి? ఇప్పుడు వాస్తవంగా మన భారతదేశానికి అన్ని అమెరికా కానీ, జర్మనీ కానీ, జపాన్ కానీ, ఇంగ్లాండ్ కానీ ఏమైంది? బూర్జువా వర్గమే దున్నేవారికి భూమి పంచింది. గ్రామాల్లో ఉండే భూస్వాములతో నుంచి భూములు గుంజుకొని దున్నేవారికి భూమి పంచేసిండ్రు. కాబట్టి అక్కడ పెట్టుబడిదారి సమాజం మాత్రమే ముందుకు పోవటం జరుగుతూ ఉంది. కానీ మన భారతదేశంలో ఇక్కడ రాజీ అయిపోయిండ్రు. ఏది? ఎప్పుడు? 1871 1848లో కమ్యూనిస్టు ప్రణాళిక ఏర్పడిన తర్వాత 1871లో ఈ కార్మిక వర్గము ప్యారిస్ నగరంలోన కార్మిక వర్గము ఈ దోపిడీ వర్గాన్ని కూలగొట్టి కార్మిక వర్గ రాజ్యం తెచ్చింది. కార్మిక వర్గ రాజ్యం తీసుకొస్తే దాన్ని 72 రోజులకు కూలగొట్టిండ్రు ఈ దోపిడీ వర్గం మిగతా వర్గాలను ఐక్యం చేసి. కాబట్టి మిగతా వర్గాలు ఐక్యం చేసి వాళ్ళు కూలగొట్టిండ్రు. కాబట్టి 1871లో వచ్చిన అనుభవాన్ని రాబోయే కాలంలో కార్ల్ మార్క్స్, ఎంగెల్స్ ఏమనుకున్నారు అంటే కార్మిక వర్గం ఒక్కటి ఏమి చేయలేదు, కార్మిక వర్గంతో పాటు కర్షకులు మిగతా వర్గాలను కలుపుక రావాలి. కాబట్టి కార్మిక కర్షక ఐక్యత ప్రాధాన్యతను ఆడ గుర్తించడం జరిగింది. అదేవిధంగా ప్యారిస్ కమ్యూన్లో కమ్యూనిస్ట్ పార్టీ లేదు, కేవలం కార్మిక సంఘాలే ఉన్నాయి. కాబట్టి కార్మిక వర్గం ఒకటే, కార్మిక సంఘాలు ఒకటి ఏమి చేయలేవు. కాబట్టి కమ్యూనిస్టు పార్టీ అవసరాన్ని 1871 అనుభవం తేల్చింది. లెనిన్ రష్యా దేశంలోన లెనిన్ నాయకత్వంలోన బోల్షివిక్ పార్టీ ఏర్పడి అక్కడ 1917లో రష్యా దేశంలోన సోషలిజం సాధించుకోవటం జరిగింది. అక్కడ కార్మిక వర్గ రాజ్యం మొట్టమొదట శాస్త్రీయ సోషలిజం సాధించుకోవటం అనేది జరిగింది. కాబట్టి ఈ కమ్యూనిస్టు పార్టీ లేకుండా కార్మికులు కానీ, రైతులు కానీ, కూలీలు కానీ, మిగతా ఒక్కరొక్కరు ఏ వర్గం కూడా చేయలేదు. బూర్జువా వర్గాన్ని దెబ్బకొట్టాలంటే అందరూ ఒకటి కావాలని నిర్ణయం చేసుకోవటం అనేది జరిగింది. ఆ అనుభవంతో మన భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పార్టీ కార్యక్రమంలో ఏం చెప్పింది అంటే కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళికనేమో ప్రపంచ ప్రణాళిక. ప్రపంచం మొత్తం వర్గ పోరాటాలకు ఏ పద్ధతిలో చేయాలో అది చెప్తుంది. ఈ కమ్యూనిస్ట్ ప్రణాళిక చెప్తా ఉంది ప్రపంచానికి. ప్రపంచం మొత్తం కమ్యూనిస్ట్ పార్టీలు ఈ కార్యక్రమాన్ని వేరు చేసుకొని ఈ ఆయా దేశాల్లో ఆయా పరిస్థితులను బట్టి నిర్దిష్ట పరిస్థితులకు నిర్దిష్టంగా అధ్యయనం చేసి కార్యక్రమాలను రూపొందించుకోవడం అనేది జరుగుతూ ఉంది. మన భారతదేశానికి సంబంధించి ఇక్కడ జనతా ప్రజాతంత్ర విప్లవం జయప్రదం కావాలి, వ్యవసాయక విప్లవం ఇరుసు లాంటిది, దున్నేవారికి భూమి పంచాలి, అంటరాంతరం పోవాలి, ఇక్కడ గ్రామీణ భూస్వాముల యొక్క పెత్తనం పోవాలని చెప్పి వాళ్ళ కోరలు బీకాలని చెప్పి భూస్వాముల కోరలు బీకాలని చెప్పి జనతా ప్రజాతంత్ర విప్లవం జయప్రదం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ పిలిపివ్వడం జరిగింది కార్యక్రమం ద్వారా. కాబట్టి జనతా ప్రజాతంత్ర విప్లవం జయప్రదం అయినాకనే సోషలిజం, అది కార్మిక వర్గ రాజ్యం.
అది కష్టానికి తగ్గ ఫలితం ఇచ్చేది, కష్టానికి తగ్గ ఫలితం ఇచ్చేది. అది ప్రపంచంలో ఇప్పటికీ ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగిన దేశం ఏది? చైనా. చైనా ఎక్కువ జనాభా కలిగిన దేశం మొదటి స్థానంలో ఉన్నది చైనా. ఆ చైనా 1949లో అక్కడ సోషలిజం వచ్చింది. మనకన్నా 2 ఏళ్ళు వెనక్కి వచ్చింది. మన భారతదేశం కన్నా వెనుక పడ్డ దేశం చైనా. ఈరోజు అమెరికాను మించిపోతుందని మొత్తం పెద్ద పెద్ద ఆర్థికవేత్తలు విశ్లేషణ చేస్తూ ఉన్నారు. మొత్తం అమెరికాను భయపెడుతుంది చైనా. ఈరోజు అమెరికా ఊగిపోతుంది, ఎట్లా నాకన్నా ముందు పోయేటట్టుంది చైనా అని చెప్పి. అది సోషలిస్ట్ దేశం. అక్కడ చైనాలో సోషలిజం ఉంది. అదేవిధంగా క్యూబా సోషలిజం ఉంది. క్యూబాలో ప్రపంచంలో ఎక్కువ డాక్టర్లు ఉన్నది క్యూబా. అక్కడ కరోనాను కట్టడి చేయగలిగిండ్రు, ఆర్థిక సంక్షోభాన్ని కట్టడి చేయగలిగిండ్రు. చైనా కరోనా పుట్టింది అన్నారు, కరోనాను ఆపగలిగింది, ఆర్థిక సంక్షోభాన్ని ఆపగలిగింది. వియత్నాం సోషలిస్ట్ దేశం, ఉత్తర కొరియా సోషలిస్ట్ దేశం, లావోస్ సోషలిస్ట్ దేశం. ఈ దేశాల్లోన కార్మిక వర్గ రాజ్యాలు ఉన్నాయి. అక్కడ కష్టానికి దగ్గర ఫలితం ఉంది. అక్కడ అందరికి విద్య, అందరికి ఉద్యోగం, అందరూ హాయిగా బతికే రాజ్యం అక్కడ ఉంది. అటువంటి రాజ్యం, కార్మిక వర్గ రాజ్యం మన భారతదేశంలో కావాలని చెప్పి మనం పోరాటం చేయటం అనేది జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ కమ్యూనిస్టులు సంబంధించి ప్రధానంగా సొంత ఆస్తిని రద్దు చేస్తామని చెప్పి ఒక ప్రచారం పెట్టడం జరుగుతూ ఉంది. సొంత ఆస్తిని రద్దు చేయడం అంటే ఏమంటున్నారు? మొత్తం నీకున్న ఎకరా అంటే ఎకరా మొత్తం రద్దు అయిపోతుంది, జాతీయం చేస్తున్నారు అంటున్నారు. నీకు ఉన్న ఇల్లు సంబంధించి జాతీయం అయిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సొంత ఆస్తిని రద్దు చేయడం అంటే ఉత్పత్తి సాధనాలను జాతీయం చేయడం. ఉత్పత్తి సాధనాలను జాతీయం చేయడం అంటే కంపెనీని గవర్నమెంట్లో కలపడం, భూమిని గవర్నమెంట్లో కలపడం. అంటే ఎవరు దున్నేవారికి భూమి ఇవ్వాలని కమ్యూనిస్ట్ పార్టీ చెప్తుంది. నీవు 10 ఎకరాలు దున్నితే 10 ఎకరాలు దూరుకో, నీకే సంబంధం. నీకు సొంత ఇల్లు ఉంటుంది, నీకు సొంత కారు ఉంటుంది, నీకు సొంత సైకిల్ కూడా ఉంటుంది, నీ సొంత ఆస్తి ఉంటుంది. కానీ దోపిడీ చేసే ఆస్తి ఉండదు. దోపిడీ చేసే ఇది ఉండదు. దోపిడీకి వ్యతిరేకంగా ఈ సమానంగా బతకాలని కోరుకుంటుంది. కాబట్టి సొంత ఆస్తి రద్దు చేయడం అంటే బూర్జువాల ఆస్తి, ధనవంతుల ఆస్తి రద్దు చేయడము. కష్టపడి పనిచేస్తే నీకు ఆస్తి ఉంటుంది, లేకపోతే లేకుంటుంది ఆ పద్ధతిలో. అదేవిధంగా సోమరిపోతులు అవుతున్నారు అనేటున్నాడు. ఏమంటారు? ఈ సొంత ఆస్తి రద్దు అయితే సోమరిపోతులు అవుతున్నారట. సోమరిపోతులు వాస్తవంగా సోమరిపోతులు ఎవరు? ఇక్కడ ఉన్న పుల్ల తీసి అక్కడ ఏనోడు సోమరిపోతా, పొద్దున్న నుంచి రాత్రి దాకా కష్టం చేసుకోవడం సోమరిపోతులా? ఎవరు సోమరిపోతులు? ఇక్కడ ఉన్న పుల్ల అక్కడ తీసి ఏనోడు సోమరిపోతు. వారికి ఈ ముఖేష్ అంబానీకి, ఆదానికి వాళ్లకు కోట్లు, లక్షల కోట్లు పెరుగుతున్నాయి. మన భారతదేశంలో 2021 జనవరిలోన వాళ్ళ సంపద ఎంత? 102 మందికి ప్రపంచ కుబేరుల జాబితాలో ఉన్నారు. బిలియనీర్లుగా 5,000 కోట్లు, 10,000 కోట్లు, 1,00,000 కోట్లు ఉన్న వాళ్ళు 102 మంది ఉన్నారు. అదే 2021 డిసెంబర్కి వచ్చే వరకు 142 మంది అయ్యిండ్రు. అంటే 40 మంది లక్షల కోట్లు ఆస్తిపరులు అయ్యిండ్రు. 2021 జనవరిలో వీళ్ళందరి ఆస్తి, 102 మంది ఆస్తి కేవలం 23 లక్షల కోట్లు. అదే 2021 సంబంధించి డిసెంబర్లో వాళ్ళ ఆస్తి 53 లక్షల కోట్లు. 53 లక్షల కోట్లు అంటే 30 లక్షల కోట్లు పెరిగింది ఆస్తి. అంటే ఏమన్నట్టు? మనకు పెరుగుతుందా? మనకు కనీసం కష్టానికి దగ్గర ఫలితం ఇవ్వరు. ఇప్పుడు ఆశా వర్కర్లకు 9,000 జీతం, 9,000 అంటారు, 8,000 ఇస్తున్నారు, 7,000 ఇస్తున్నారు. మున్సిపాలిటీలకు 15,000 అయింది. ఓ గొప్పగా అంటున్నారు. ఇప్పటికీ విఆర్ఏలకు, కావలికారులకు ఈ రోజుకు 13,000 లోపే వస్తుంది చేతికి. వాళ్ళకు జీతం పెంచుతా, పే స్కేల్ ఇస్తా అన్నాడు మన కేసీఆర్. కానీ ఏది కేసీఆర్ చెప్పిన మాట రేపు చలో
హైదరాబాద్ కార్యక్రమం ఇందిరా పార్క్ ధర్నా ఉంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కార్మిక వర్గం రాజ్యం వచ్చే వరకు మనకు కష్టాలు తప్పవు. కార్మిక వర్గ రాజ్యం రావాలంటే కమ్యూనిస్ట్ పార్టీ బలపడాలి, కమ్యూనిస్ట్ పార్టీని పెంచాలి. కమ్యూనిస్ట్ పార్టీని పెంచితేనే మనకు ఏదైనా ఉంటుంది. సోమరిపోతులు అంటే వాళ్ళు జలగల్లాగా పట్టి పీడిస్తున్న ధనవంతులు సోమరిపోతులు, మన కార్మికులు కాదు, కష్టజీవులు కాదు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఇది మూడో పార్ట్, సోషలిస్టు కమ్యూనిస్టు సాహిత్యం. సోషలిస్టు కమ్యూనిస్టు సాహిత్యం దీంట్లో ఫ్రీడమ్ సోషలిజం, అదేవిధంగా పెటీ బూర్జువా సోషలిజం, అదేవిధంగా జర్మన్ సోషలిజం లేదా అసలైన సోషలిజం, యథా స్థితివాద సోషలిజం లేదా బూర్జువా సోషలిజం. ఈ పద్ధతిలో విమర్శనాత్మక ఊహాజనిత సోషలిజం, కమ్యూనిజం ఈ అంశాలు దీంట్లో ఉన్నాయి. ప్రధానంగా సోషలిజం అంటారు, సమానత్వం అంటారు. బూర్జువా సోషలిజం ఎట్లుంటుంది? బూర్జువాలకు సోషలిజం అయితే కార్మిక వర్గానికి సోషలిజం ఎట్లా ఉంటుంది? భూస్వామి సోషలిజం అంటే భూస్వాములకు సమానత్వం ఉంటే మన పేదవారికి కూలీకి ఎట్లా సమానత్వం ఉంటుంది? కాబట్టి ఇవి అభివృద్ధి నిరోధక భావాలు తప్ప వేరే కాదు. అదేవిధంగా నాలుగో పాఠం, ఈనాటి వివిధ ప్రతిపక్ష పార్టీల పట్ల కమ్యూనిస్టు పార్టీల వైఖరి అని లాస్ట్ పాఠం ఇది ఉంది. మన ఎత్తుగడలు దీంట్లో ఉంటాయి. దీనికి సంబంధించి ప్రధానంగా కమ్యూనిస్టులు తమ అభిప్రాయాలను లక్ష్యాలను దాచుకోవడానికి అసహించుకుంటారు. ఈనాటి సకల సామాజిక పరిస్థితులను బలవంతంగా కూలదోయడమే తమ లక్ష్యమని వారు బాహ్యంగానే ప్రకటిస్తారు. కమ్యూనిస్టు విప్లవాన్ని తలుచుకొని పాలక వర్గాలను వనకని శ్రామికులకు పోయేదేమీ లేదు, సంఖ్యలు తప్ప. వారు గెలుచుకోవడానికి ఓ ప్రపంచం ఉంది, ప్రపంచ కార్మికులారా ఐక్యం కాండి అని దీంట్లో చెప్పి ముగించమని జరుగుతూ ఉంది. కాబట్టి సోదరులారా, కార్మిక వర్గ రాజ్యం కోసం తయారైన ఈ కమ్యూనిస్టు ప్రణాళికను మనమంతా కొనాలి, మనమంతా చదవాలి. మనకు మామూలుగా క్రిస్టియన్స్ ఉన్నారు, బైబిల్ వాళ్ళకి చదువు రాదు, నిరక్షరాస్యులు, కానీ వాళ్ళు మాత్రం బైబిల్ పట్టుకొని పోతారు వాళ్ళకి చదువు రాకపోయినా. మనము చదువుకున్న వాళ్ళం కమ్యూనిస్టు ప్రణాళిక చదివితే అర్థం కాకపోతే అడిగి చెప్పించుకోవచ్చు, నువ్వు చదవచ్చు. అదేవిధంగా నీ ఎమ్మటి ఇంట్లో ఖచ్చితంగా కమ్యూనిస్టు ప్రణాళిక ఉంటే నువ్వు గర్వపడవచ్చు. నా కార్మిక వర్గ రాజ్యానికి సంబంధించిన సిద్ధాంతం నా ఇంట్లో ఉందని గర్వపడవచ్చు. అదే ఖురాను సంబంధించి వాళ్ళు మసీదు సంబంధించి ముస్లింలు పెట్టుకుంటారు ఇంట్లో, వాళ్ళు చదువు రాని రాకపోని ఇంట్లో పెట్టుకొని చూస్తారు. అదేవిధంగా భగవద్గీత హిందువులు సంబంధించి దాచిపెట్టుకుంటారు. వాళ్ళకు అర్థం కాకపోని అది మాత్రం చదువుతూనే ఉంటారు. ఇక్కడ ఒక ఆమె ఉంది, ఆమె చదువుతూనే ఉంటుంది. ఏనమ్మా నీకు అర్థమైందా, ఏముంది దీంట్లో భగవద్గీతలు అంటే? ఏమన్నా ఇక ఏదో కొత్త మీద అంటే దేవుని కదా చదువుతున్నా అంటే రామకోటని రాస్తూనే ఉంటారు వాళ్ళు, రామకోటని రాస్తూనే ఉంటారు, కోటి సార్లు రాయాలి. మరి వాళ్ళకంతా వాస్తవంగా దేవుడి నుంచి ఏం రాదని తెలుసు. మొక్కుతారు, టెంకాయ కొడతారు, యాటలు కోస్తారు, ఎంత చేసినా ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది. మన బతుకులు మారలేదు, వాళ్ళ బతుకులు ఆకాశానికి పోతుంటే మన బతుకులు భూమిలో పోతున్నాయి. మనకు ఎందుకు పోతున్నాయి తెలుసుకోవాల్సిన అవసరం లేదా? మన సిద్ధాంతం గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదా? కాబట్టి ప్రతి ఒక్కరికి 20 రూపాయలు మాత్రమే ఈ కమ్యూనిస్టు ప్రణాళిక. ప్రతి ఒక్కరు కొనాలి, ప్రతి ఒక్కరు ఇంట్లో పెట్టుకోవాలి, మీకు అర్థమైన వరకు చదవాలి. ఆడ చూడు బుచ్చన్న, ఏది సంఘం బాలయ్య, అంకూరు బాలయ్య, చదువు రాదు, సత్యదాకా మన ప్రజాశక్తి పేపర్ వేయించుకున్నాడు, సత్యదాకా చదివించుకున్నాడు, మనతో చదివించుకొని మందికి చెప్పిండు. ఆయన టైలర్ బాలరాం దాదాపు ఆయన సత్యదాకా పేపర్ వేయించుకున్నాడు. మీకు టైలర్ బాలరాం తెలుసు. ఆయన టైలర్ షాప్లో 40 ఏళ్ళ వరకు ఆయన సత్యదాకా 40 ఏళ్ళ దాకా ప్రజాశక్తి పేపర్ ఇంట్లో ఆయన షాప్లో ఉండే. వాడు బీజేపీ కూడా రాని, కాంగ్రెస్ కూడా రాని, ఎవడన్నా రాని, అయ్యా ఈ పేపర్ చదువు రాదు, నువ్వు చదువు గట్టిగా చదువుయా చెప్పి అని చదివించుకొని ఇది కరెక్ట్ మా సిద్ధాంతం అని చెప్పేవాడు. కాబట్టి మనం ఎందుకు ఇది చేయకూడదు? కాబట్టి మనం మన కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చుక్క నాగన్న చదువు రాదు,
కానీ ఈ వనపర్తి తాలూకాలో మునగాడు గారు నిలబడ్డాడు. కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టును నడిపిండు. ఎవడైనా ఇచ్చేస్తే భూస్వాములకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడ్డాడు. వనగంటి ఈశ్వర్ మన ఉమ్మడి జిల్లాకు నాయకుడుగా ఉన్నాడు 25 ఏళ్ళు. ఈ వనపర్తి వాసి, ఈ వనపర్తి చౌనాయన. కాబట్టి మన పార్టీ కార్యకర్తలు, నాతో పాటు నా క్లాస్మేటు నరసింహ, వీప్రాయంలో నరసింహ చనిపోయిండు. నక్సలైట్లు కాల్చి బాంబే చంపేసిండ్రు. మొత్తం 1992లో బాంబే చంపేసిండ్రు నరసింహను. నరసింహ కానీ, రహీం కానీ, అంతయ్య కానీ, ఈ పంతులు సుదర్శన్ రెడ్డి కానీ, నిరంజన్ కానీ, వీళ్ళందరూ ప్రాణాలు కోల్పోయింది. దేనికోసం? మన సిద్ధాంతాల కోసం, మన కార్మిక వర్గ రాజ్యం కోసం. కాబట్టి మనం వాళ్ళను ఆదర్శంగా తీసుకొని మన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోయేదానికి మీరందరూ కూడా కంకణబద్ధులు కావాలని అవుతారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చి ఓపిక ఉన్న మీకు పేరు పేరున ధన్యవాదాలు ముగిస్తా ఉన్నాను. గారికి కమ్యూనిస్టు ప్రణాళికకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పూర్తిగా కులంకషంగా వివరించి చెప్పినందుకు ప్రత్యేకంగా అంజనేయుల గారికి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా, ఇప్పుడు అంజనేయ చెప్పినట్టు ఈ బుక్ మాత్రం ఖచ్చితంగా అందరూ చదవాల్సిందే. ఈ బుక్లో ప్రధానంగా అంజనేయుల చాలా విషయాలన్నీ కూడా చెప్పాడు. చిన్నగా 2 ముక్కల్లో చెప్పాలంటే ప్రధానంగా ఏంటంటే, మొత్తము వ్యవస్థ మారుతున్నటువంటి క్రమంలో మనకు వ్యవస్థ మారుతుంది ప్రజానికంగా. ఈ క్రమంలో మనం ఎందుకు మారట్లేదు అని చెప్పేది ఈ బుక్. మనం ఎందుకు మారట్లేదు? వాస్తవంగా సమానత్వం అని చెప్పి చెప్తున్నటువంటి మన రాజ్యాంగంలోనే రాసుకోబడింది సమానత్వం అని. కానీ మనం ఎక్కడ రాసుకున్న సమానత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ రోజు కూడా బానిస